బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇవాళ కోర్టులో హాజరుపరచబోతున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. ఉదయం 10:30కు ఢిల్లీలో రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరచనున్నారు. లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో కవితను కస్టడీకి కోరనుంది ఈడీ. 3 రోజుల పాటు కవితను కస్టడీకి కోరుతూ కస్టడీ పిటిషన్ దాఖలు చేయనుంది ఈడీ. కస్టడీలో ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టనున్నట్టుగా పిటిషన్లో తెలుపనుంది ఈడీ. ఎమ్మెల్సీ కవిత రాత్రి 11:30కు ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. దీంతో ఆమెను అక్కడి నుండి ఈడీ అధికారులు కారులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రధాన కార్యాలయానికి తరలించారు. రెగ్యులర్ రూట్ కాకుండా వేరే మార్గంలో తరలించారు ఆమెను. అనంతరం రాత్రే వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ల బృందం రాత్రే చేరుకుంది. వెంటనే ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మరోవైపు ఈడీ కార్యాలయం దగ్గర 144 సెక్షన్ విధించారు. భారీగా పోలీసులను మోహరించారు. బ్యారికేడ్లు ఏర్పాటయ్యాయి. ఈడీ ఆఫీస్ దగ్గర కేంద్ర బలగాలు, ఢిల్లీ పోలీసులు భారీగా మోహరించారు. ఈడీ కార్యాలయానికి వెళ్లే 3 మార్గాల్లో 2ంటిని మూసివేశారు. భద్రత కట్టుదిట్టం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలకు దిగే అవకాశం కూడా ఉండడంతో పోలీసులు కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఇక తన అరెస్టును సవాల్ చేస్తూ ఇవాళ సుప్రీంకోర్టులో కవిత ఛాలెంజ్ పిటిషన్ వేయనున్నట్టుగా తెలుస్తోంది. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనను అరెస్ట్ చేశారని ఆమె ఆరోపించారు. న్యాయపరంగా ఎదుర్కొంటామంటున్నారు. ఇటువంటి కక్ష సాధింపు చర్యల్ని చట్టంపై నమ్మకంతో ఎదుర్కొందామని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ కవిత. మద్యం కేసులో ఈడీ విచారణకు సహకరిస్తా అని తెలిపారు ఆమె. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. కవిత అరెస్టును నిరసిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ అధిష్టానం. ప్రతి నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని కోరింది. కవిత అరెస్టు అక్రమమని, ఆమెను వెంటనే విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేయనున్నాయి. కవిత అరెస్టు రాజకీయంగా తమపై కక్ష సాధింపు చర్యే అంటున్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. ఈ అప్రజాస్వామిక చర్యకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నేడు అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలంటూ పిలుపునిచ్చారు. ఏడాదిన్నర కింద కవితకు విట్నెస్ కింద ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారని, ఇప్పుడు వచ్చి నిందితురాల కింద అరెస్టు చేయడం ఏంటంటూ ప్రశ్నించారు. ఈ ఏడాదిన్నర కాలంగా ఏం చేశారంటూ ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అనగా అరెస్టు చేయడం అంటే ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో చేసిందేనంటూ మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై ఈ దుర్మార్గపు చర్యకు పాల్పడ్డాయని విమర్శించారు. దీన్ని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు. ఈ కుట్రలకు ప్రజాక్షేత్రంలో బీజేపీ, కాంగ్రెస్ కు శిక్ష తప్పదంటూ హెచ్చరించారు హరీష్ రావు. ఎమ్మెల్సీ కవిత అరెస్టు పూర్తిగా ఇల్లీగల్ అని ఆమె అడ్వకేట్ మోహిత్ రావు అన్నారు. సుప్రీంకోర్టులో విచారణ ఉండగా ఇలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేశారంటూ మోహిత్ రావు ఆరోపించారు. సోదాల పేరుతో వచ్చి అరెస్ట్ చేశారన్నారు. ముందుగానే కవిత పేరు మీద విమాన టికెట్ కూడా బుక్ చేశారన్నారు. చట్టవిరుద్ధంగా ఈడీ వ్యవహరించిందని కోర్టుకు వెళతామన్నారు. న్యాయ నిపుణులతో చర్చించి శనివారం నిర్ణయం తీసుకుంటామన్నారు మోహిత్ రావు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్. మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, అలాగే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో కవిత ఉన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రధాన కార్యాలయంలో ప్రవర్తన్ భవన్లో ప్రస్తుతం కవిత ఉన్నారు. ఇక్కడే ఆవిడికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ వైద్యులు ఢిల్లీకి అరెస్ట్ చేసి కవితను తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వ వైద్యులు ఆమెకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలోని వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈరోజు ఉదయం 10:30 గంటల సమయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవితను రౌజ్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరచబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో వారి వద్ద ఉన్న సాక్ష్యాధారాలని కోర్టు ముందు నుంచి కవితను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందన్న విషయాలను కూడా కోర్టుకు తెలియపరచడం జరుగుతుంది. అలాగే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం కవితను కస్టడీ కోరే అవకాశం ఉంది. అయితే ఎన్ని రోజుల కస్టడీ కోరబోతున్నారు, కోర్టు ఎన్ని రోజులు కస్టడీకి అనుమతించబోతుంది అనేది ఈ రోజు రౌజ్ అవెన్యూ కోర్టు నాగ్పాల్ బెంచ్ ముందు జరిగే విచారణలో తదుపరి విషయాలనేవి వెలుగులోకి రావడం జరుగుతుంది. సో ఈ ముఖ్యంగా రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చిన కస్టడీ ఆధారంగా ఈడీ కేంద్ర కార్యాలయంలోనే కస్టడీకి సంబంధించి ఇక్కడే ఆమెను ప్రశ్నించడం జరుగుతుంది. అనేక విషయాలు గతంలో ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులు, ఇతర వాంగ్మూలాలు ఇచ్చిన సాక్షులు ఎవరైతే వాంగ్మూలాలు ఇచ్చారో వాటి ఆధారంగా కవితను ప్రశ్నించడం జరుగుతుంది. ఇప్పటికే కవితను గత ఏడాది
మార్చి 11, 20, 21 తేదీల్లో సుమారు 27 గంటల పాటు ప్రశ్నించారు. అనేక విషయాలు ఆమె నుంచి తెలుసుకోవడం జరిగింది. ఈ కేసులో ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో ఆమె పాత్ర ఉందా, మనీష్ సిసోడియాతో ఆమె చర్చలు జరిపారా, అలాగే కేజ్రీవాల్తో ఫోన్లో మాట్లాడారా, సమీర్ మహేంద్ర కంపెనీలో పెట్టుబడులు పెట్టారా, అలాగే కవిత ఆడిటర్ గోరంట్ల బుచ్చుబాబు కానీ, అలాగే కవితకు సంబంధించి బినామీగా ఉన్నానని చెప్పిన అరుణ్ పిళ్ళై కానీ, అరుణ్ రామచంద్ర పిళ్ళై ఇచ్చిన స్టేట్మెంట్స్ కానీ, కవిత పిఏ అశోక్ కౌశిక్ ఇచ్చిన స్టేట్మెంట్స్ కానీ, ఇటువంటి వాటన్నిటి ఆధారంగా కూడా కవితను ప్రశ్నించబోతున్నారు. మనీ లాండరింగ్ కి సంబంధించి 100 కోట్ల రూపాయల ముడుపులు విజయ్ నాయర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి చెల్లించారా, ఈ లిక్కర్ పాలసీ రూపకల్పనలోనూ అలాగే తమకు అనుకూలంగా ముఖ్యంగా తాము పెట్టుబడులు పెట్టిన కంపెనీలకు తమకు అనుకూలంగా పాలసీ రూపొందించినందుకు గాను ముడుపులు చెల్లించారా అన్న అంశానికి సంబంధించి ఈడీ వద్ద ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, వాటికి కవిత ఎటువంటి సమాధానం చెప్తుంది అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. సో ఖచ్చితంగా ఈ కేసు దర్యాప్తు ఒక కీలక దశకు చేరుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తుని 2022 ఆగస్టు 17వ తేదీ నుంచి ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నారు. సుమారు 19 నెలలు కావస్తోంది. ఇప్పటివరకు 3 రాజకీయ ప్రముఖులు ఈ కేసులో అరెస్ట్ అవ్వడం జరిగింది. మనీష్ సిసోడియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తో పాటుగా ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. సో ఈ ముగ్గురుకు సంబంధించి కూడా అత్యంత కీలకమైన సమాచారం ఈడీ వద్ద ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కేజ్రీవాల్ కూడా సుమారు 4 నెలలుగా 8 సార్లు నోటీసులు ఇచ్చారు, అయినప్పటికీ గైర్హాజరవుతూ వస్తున్నారు. సో ఈ రోజు కేజ్రీవాల్ కూడా రౌజ్ అవెన్యూ కోర్టుకి హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈడీ విచారణకు గైర్హాజరవుతున్న కేసు విషయంలో కేజ్రీవాల్ కి ముఖ్యంగా నోటీసులు ఇస్తున్నా గైర్హాజరవుతుండటంతో రౌజ్ అవెన్యూ కోర్టును ఆశ్రయించడం జరిగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సో ఆ కేసులో ఈ రోజు కేజ్రీవాల్ కూడా రౌజ్ అవెన్యూ కోర్టుకి హాజరు కావాల్సి ఉంది. సో ఖచ్చితంగా కేజ్రీవాల్ ఏం చెప్తారు, ఖచ్చితంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కి సహకరిస్తా అని చెప్పి గతంలో ఈడీకి లేఖ రాశారు. సో దానికి అనుగుణంగా ఈ రోజు కవిత అలాగే కేజ్రీవాల్ ఇద్దరు కూడా రౌజ్ అవెన్యూ కోర్టుకి హాజరు కాబోతున్నారు. ఈ కేసు ఎంత త్వరగా ముగియబోతోంది. ఇప్పటికే అనేక ఛార్జ్ షీట్లని ఈడీ సిబిఐ ఫైల్ చేయడం జరిగింది. సిబిఐ కూడా ఇటీవల కవితకి నోటీసులు ఇవ్వడం జరిగింది, ఆమెను నిందితురాలుగా చేర్చడం జరిగింది. కాబట్టి కేవలం ఈడీ కేసులోనే కవితను అరెస్ట్ చేస్తారా, లేక సిబిఐ కేసులో కూడా గతంలో ఈడీ కేసులో అరెస్ట్ అయిన వారిని ఈడీ కస్టడీలో ఉన్న సందర్భంలోనే ఇటు సిబిఐ కూడా అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇటు సిసోడియా ఈడీ కేసులో అరెస్ట్ అయ్యారు, అలాగే సిబిఐ కేసులో కూడా అరెస్ట్ అయ్యారు. అలాగే అభిషేక్ బోయిన్పల్లి కూడా ఈడీ సిబిఐ కేసుల్లో అరెస్ట్ అయ్యారు. సో ఈ విధంగా 2 దర్యాప్తు సంస్థలు కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి సో కవిత కేవలం ఈడీ కేసు మనీ లాండరింగ్ కేసులోనే అరెస్ట్ అవుతుందా, లేక సిబిఐ కేసులో కూడా కవితను అరెస్ట్ చేస్తారా? ఎందుకంటే సిబిఐ గతంలో ఆవిడ నివాసంలో ఇటు 7 గంటల పాటు ప్రశ్నించడం జరిగింది, ముఖ్యంగా డిసెంబర్లో. సో గతేడాది కాకుండా అంతకు మునుపు ఏడాది. సో దీనికి సంబంధించి సిబిఐ వద్ద ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, సిబిఐ కూడా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ప్యారలల్ గా చేస్తుంది. కాబట్టి సో కవిత అరెస్ట్ కేవలం ఒక ఈడీతోనే ఆగుతుందా, లేక సిబిఐ కూడా కవితను అరెస్ట్ చేస్తుందా అనేది కూడా స్పష్టత రాబోతోంది. కవిత తన అరెస్ట్ చెల్లదని కవిత తరపు న్యాయవాదులు ముఖ్యంగా న్యాయ పోరాటం చేస్తూ ఉంటున్నారు. సో వారు ఎటువంటి అంశాలను కోర్టు ముందు ఉంచుతారు, ఇటు రిమాండ్ రిపోర్ట్ ని వ్యతిరేకిస్తూ కస్టడీకి వ్యతిరేకిస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. అలాగే బెయిల్ పిటిషన్ ని కూడా మూవ్ చేసే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లే ఆలోచనలో ఇటు కవిత తరపు న్యాయవాదులు ఉన్నారు. సో ఓవరాల్ గా కవిత అరెస్ట్ అంశం అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. అనేక రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు, దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం అవుతున్నాయంటున్నారు. ఇటు కాంగ్రెస్ బీజేపీ కలిపి బీఆర్ఎస్ ను అణచేందుకు ఈ తరహా ప్రయత్నాలు ఎన్నికల ముందు చేస్తున్నాయంటున్నారు. సో చూడాలి, ఇది కేసు పాత కేసు అయినప్పటికీ కూడా ఈడీ వద్ద ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, అలాగే తాను నిర్దోషిని నిరూపించుకోవడానికి కవిత దగ్గర ఎటువంటి అంశాలు ఉన్నాయి అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన రాజకీయ ప్రముఖులు సుదీర్ఘంగా తీహార్ జైలు శిక్ష అనుభవిస్తున్న పరిస్థితి ఉంది ట్రయల్లోనే. సో నెక్స్ట్ కవితకు సంబంధించిన కేసు ముఖ్యంగా అరెస్ట్ అయ్యారు కాబట్టి సో ఆవిడ ఎన్ని రోజులు ముఖ్యంగా కస్టడీలోను అలాగే జ్యుడిషియల్ రిమాండ్లోను ఉండబోతున్నారు. ఎప్పటికీ ఈ కేసు ఒక కొలిక్కి వస్తుంది అనేది మాత్రం మనం వేచి చూడాలి. పర్సన్ సంజయ్ తో గోపికృష్ణ, 10 టీవీ, న్యూఢిల్లీ.